తెలంగాణలో మొన్నటి వరకు చలి కాస్త తగ్గింది, కానీ గురువారం నుంచి మళ్లీ చలి పంజా విసురుతోంది. అయితే వాతావరణంలో అకస్మాత్తుగా ఇలాంటి మార్పులు రావడానికి ప్రధాన కారణం వరుసగా ఏర్పడుతున్న తుఫానులు. అవును, నిన్నటి వరకు సెన్యార్ తుఫాన్ తెలంగాణ మీద ప్రభావం చూపగా ఇప్పుడు దిత్వా తుఫాన్ దూసుకొస్తోంది. ఈ తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసేందుకు పెద్దగా అవకాశం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. కాకపోతే 2 రోజులు అంటే నవంబర్ 30, డిసెంబర్ 1న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశముందని తెలిపింది. దిత్వా తుఫాను వల్ల వర్ష ప్రభావం కంటే చలి తీవ్రత పెరిగేందుకే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రిపూట చలి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పల్లె, పట్నం తేడా లేకుండా గజగజ వణికిపోతోంది. చాలా ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. అయితే దిత్వా తుఫాను ప్రభావం వల్ల రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.